దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం కీర్తనలు 84 అధ్యాయం 10 వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. చూడండి, దేవాది దేవుడైన యెహోవా ఆదియందు 5 దినములు సృష్టిని చేసి 6వ దినమున నరుని చేసి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నారు. అలాగే ఆయన ప్రజలైనటువంటి వారందరికీ ఆయన సెలవిచ్చారు కదా. మరి 6 దినములు కష్టపడి పని చేసుకుని 7వ దినమున విశ్రాంతి దినము, అందులో మీరు ఏ పని చేయకూడదని ఆజ్ఞాపించారు. అలాగే ఇక్కడ భక్తుని చూస్తున్నాము. మరి దేవుని యొక్క మందిరంలో 1 దినము గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. దావీదు గారు దేవుని యొక్క మందిరానికి వెళ్ళే విషయము, దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి దేవుని సేవించే విషయంలో అతడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో చూడండి. దేవుని యొక్క మందిరానికి వెళ్తే ఎంత ఆశీర్వాదకరం, ఎంత దీవెనో, ఎంత నెమ్మదో అది దావీదు తెలుసుకున్నారు. కాబట్టి ఈ విధముగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే దేవుని యొక్క మందిర ద్వారం దగ్గర ఉండటం నాకు ఇష్టము అంటున్నాడు. దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు ఆదివారం దినాన దేవుని యొక్క మందిరానికి వెళ్లకుండా అటు ఇటు తిరుగులాడుతూ మరి ఏమేమో ముఖ్యమైన పనులని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క ఆ యొక్క దినాన్ని నిర్లక్ష్య పెట్టేవారు ఉంటారు. దానివల్ల ఎంతో ఆశీర్వాదాన్ని కోల్పోతాం, ఎంతో గజిబిజిగా ఉంటుంది. ఆ వారం అంతా ఏదో కోల్పోయినట్టుగా నెమ్మది లేకుండా ఉంటాము. కనుక దేవుని యొక్క మందిరానికి తప్పనిసరిగా మనం వెళ్ళేవారిగా ఉండాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు తన ప్రజల కొరకు దాచి ఉంచిన ఆ సమృద్ధి జీవాన్ని తప్పకుండా మనం పొందుకునేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. ప్రతి వారు క్రమ తప్పకుండా నీ మందిరానికి వెళ్ళేవారికి ఉండడానికి సహాయం చేయండి. వారిని, వారి పిల్లల్ని దీవించండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి పనిపాటలందు తోడుగుండండి. వారి పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. జ్ఞానము, తెలివి, సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ ప్రయాణంలో, రాకపోకల ఆరోగ్యంలో, మరి ఎగ్జామ్లో మీరు ఉండండి. ఏ కుటుంబం ఎటువంటి శోధనతో తొలగించండి. సమృద్ధి జీవంతోనే బిడ్డలు నింపండి. ఈ దినమంతా, ఈ వారమంతా మీ సన్నిధిని ప్రజలకు తోడుగా ఉంచమని, అన్ని విషయాల్లో సహాయం చేయమని, కీడు శోధన పని తప్పించమని యేసు నామమున ప్రార్థన సమర్పించని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.